పచ్చని మండపంలో వేద మంత్రాల సాక్షిగా అక్కడ పెళ్లి జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇలా జరిగిందేంటి? ఆడ మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. स्वाहाय नमः ओम सुधाय नमः ओम सुधाय नमः ओम धन्याय नमः ओम रम्याय नमः ओम दक्षाय नमः ओम नित्यपुष्टाय नमः ओम विभावर्याय नमः ओम आदित्याय नमः ओम दित्याय नमः సారీ అనుష, నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని, ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నన్ను క్షమించత్తయ్యా. నా కళ్ళల్లో కన్నీళ్లు బాధలు చూడకూడదని కోరుకుంటున్నా. నువ్వు ఇక నుంచి వాటిని నీ కళ్ళల్లో చూడాల్సి వస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు అత్తయ్య. నన్ను క్షమించు. పెద్ద కూతురిగా చూసుకున్నారు. అలాంటి మీకు ఇప్పుడు నా మూలంగా ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. నన్ను క్షమించండి. అమ్మా, పెళ్లిగుమాన్ని తీసుకురండి. అమ్మా లేఖ్య, శ్రీకరేడమ్మా. ఏమైంది? శ్రీకరేడని అడుగుతుంటే మాట్లాడమేంటమ్మా? అలేఖ్య, ఏమైందమ్మా? అలేఖ్య, మాట్లాడమ్మా. ఏమైంది?
అలేఖ్య, నన్ను క్షమించు. నువ్వు ఐశ్వర్య గారు కలిసి నా పెళ్లి ఎంతో ఘనంగా చేయాలని ఎంతో గొప్పగా ఏర్పాట్లు చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల నేను పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోతున్నాను. అనుష మెడలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తాళి కట్టకూడదని నిర్ణయించుకుని ఈ పని చేస్తున్నాను. నా మూలంగా మీరంతా అప్సెట్ అవుతారని తెలుసు, కానీ తప్పదు. ఇట్లు శ్రీకర్. మొత్తానికి ఠాగూర్ అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతోంది. నేను అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతోంది. అమ్మా, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు. మా బావిలా చేస్తాడనుకోలేదు. నన్ను క్షమించమ్మా. బాబాయ్, ఒక్కగాని ఒక్క కూతురు పెళ్లి ఎంతో వైభవంగా జరుగుతూ ఎంతో సంతోషంగా ఉన్న మీ ఆశల మీద మా బావ నీళ్లు చల్లినందుకు నన్ను క్షమించండి బాబాయ్, నన్ను క్షమించండి.
అత్తయ్య అమ్మా అలీఖ్య, ఏమిట్రా ఇది? మీ బావేనా ఈ పని చేసింది? నువ్వు గీసిన గీటు దాటాడనుకున్నాను. ఈ అమ్మ కంటే ఈ అమ్మే ఎక్కువ అనుకున్నాను. అలీఖ్య ఏది చెప్తే అదే చేస్తాడనుకున్నాను. ఇప్పుడు ఇలా తయారయ్యాడేమిట్రా? తయారవలేదు పిన్ని. ఈ మహాతల్లి అలా తయారు చేసింది. ఎవ్వరు ఏది చేసినా దానికి ప్రధాన కారణం ఈవిడే అవుతుంది. ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలీదు, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అర్థం కాదు. తన జీవితం నాశనం చేసుకుంటుంది, ఎదుటి వాళ్ళ జీవితం నాశనం చేస్తుంది. ఇదిగో ఇప్పుడు శ్రీకర్ జీవితం నాశనం చేయటం మొదలు పెట్టింది. సూర్యనారాయణ, నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. నీ హద్దుల్లో నువ్వుండు. అరే, ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయాలని చూడాలి, అంతేగాని దాన్ని డైవర్ట్ చేస్తావేంటి? అమ్మా అలీఖ్య, దీనికి మనమేం సమాధానం చెప్పుకోవాలరా? పిన్ని, మీరేమీ సమాధానం చెప్పుకోనక్కర్లేదు. అన్నిటికీ ఈవిడే సమాధానం చెప్పాలి. ఇంతమంది ఇక్కడుంటే ఎవ్వరూ వెళ్ళలేదు. శ్రీకర్ కోసం తనే లోపలికెళ్ళింది. ఏదో ప్లాన్ వేసి మీ అబ్బాయిని ఇక్కడి నుంచి పంపించేసింది. ఏం మాట్లాడుతున్నావు సూర్య? నువ్వు మాట్లాడే దాంట్లో అర్థమే లేదు. శ్రీకరే స్వయాన ఈ లెటర్ రాసి వెళ్ళాడు. ఈవిడ గారే శ్రీకర్ చేత ఈ లెటర్ రాయించి ఏదో పెద్ద ప్లాన్ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు బావా అని పంపేసి ఉంటుంది. బావా, నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? చెల్లి పెళ్లి చేస్తుంది తన ప్రాణ స్నేహితురాలకి. ఇప్పుడు శ్రీకర్ని వెళ్ళిపోమని స్నేహితురాలకి ద్రోహం చేస్తుందా? నువ్వు తన తోడబుట్టిన వాడివైనా తన గురించి నీకేం తెలియదు బావా. ఈవిడ గారితో కాపురం చేసిన కొద్ది రోజుల్లోనే ఈవిడ గురించి పూర్తిగా చదివేశాను. ఈవిడ గారు స్నేహాన్ని, ప్రేమని, ఆప్యాయతల్ని, అభిమానాల్ని అన్నింటినీ తాకట్టు పెట్టగలదు. తన స్వార్థం కోసం ఏమైనా చేయగలదు. ఇక్కడున్న వాళ్ళెవ్వరూ శ్రీకర్ గదిలోకి వెళ్ళలేదు. తనొక్కతే భావం తీసుకొస్తానని వెళ్ళింది. ఇది నిజమా కాదా? అమ్మా అలీఖ్య, నీకు శ్రీకర్కి మధ్య చాలా అనుబంధం ఉంది. వాణ్ణి నీ పెద్ద కొడుకు అనుకుంటావు. నిన్ను నేను పెంచితే చిన్నప్పటి నుంచి వాడికి కావలసినవన్నీ నువ్వే చూసేదానివి. వాడి తలదువ్విన దగ్గర నుంచి స్కూల్కి వెళ్లేంత వరకు అన్నిటికీ నీ మీదే ఆధారపడేవాడు. నేనెప్పుడైనా కోపంతో వాడి మీద చేసుకుంటే నువ్వేడ్చేదానివి. బావని ఎందుకు కొట్టే వత్తయ్యా అని అలిగేదానివి. అలాంటిది వాడు నీకు చెప్పకుండా ఏది చేయడు. వాడిక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే వాడు ఖచ్చితంగా నీకేదో చెప్పే వెళ్ళుంటాడు. చెప్పమ్మా, అసలు శ్రీకర్ నీతో ఏం చెప్పాడు? మీరిద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారు? చెప్పరా? నాకు ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? చెప్పరా, చెప్పు.
అత్తయ్య, మీ బుద్ధుల్ని పుణికిపుచ్చుకున్న మీ మేనకోడల్ని అనుమానిస్తున్నారా? అలేఖ్య పొరపాటును కూడా ఆ పనిచేయదు అత్తయ్య. త్యాగమంటే నీదమ్మా, నరకమే పొంగులోన ముడిచావమ్మా. అవునంటే నేను అలేఖ్య కలిసి శ్రీకర్ అనూషలకి పెళ్లి చేయాలని మంచి సంకల్పంతో ఈ పెళ్లి చేస్తున్నా. దీన్నే మీరు అనుమానిస్తున్నారా? మీరు చేసిన పనికి అనుమానించకుండా ఆవిడ మాత్రం ఏం చేయగలరు? ఎవరి మీదో పగ ప్రతీకారాల కోసం శ్రీకర్ అనుషల్ని బలి చేస్తారా? చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. వీళ్ళకి శ్రీకర్ అనుషాల పెళ్లి కంటే ఆ ఠాగూర్ని ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచించడం సరిపోతుంది. వీళ్ల కంపెనీల సంగతి వీళ్ళు చూసుకోకుండా ఆ మాఫియా వాళ్లతో గొడవలు, కిడ్నాపులు. అసలు వీళ్ళు ఆడవాళ్ళగా ఎందుకు పుట్టారా అనిపిస్తుంది. కళ్ల ముందే కూతురు పెళ్లి ఆగిపోయి కృంగిపోతున్న తల్లిదండ్రులను చూసైనా నీ దొంగ నాటకాలు ఆపో.